అందరికీ నమస్కారం. ఇంకా గురువులకి, పరమ గురువులకి, పరమేష్టి గురువులకి నా ఆత్మ ప్రణామాలు. నాలో ఉన్న ఆ సర్వేశ్వరికి నా ఆత్మ ప్రణామాలు. మన్ని సదా సర్వదా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నా ఆత్మ ప్రణామాలు. ఈ ఆత్మని సదా పరమాత్మలో కలుపుతున్న ఆ విఘ్నేశ్వరుడికి నా ఆత్మ ప్రణామాలు. నాలోనూ నా చుట్టూ ఉన్న ఏంజల్స్కి, డివైన్ సోల్స్కి, ఆ దివ్యాత్మలందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మరొక శివతత్వాన్ని మరింత లోతుతోటి మనకి పూర్తి జ్ఞానాన్ని ఇవ్వమని ఆ పరమేశ్వరుని, ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ మొదలు పెడతాము. ఈ అవకాశం ఇచ్చిన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. అందరికీ గురువైన ఆ పరమేశ్వరుడికి మన ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ఆత్మ ప్రణామాలు. కార్తీక మాస సందర్భంగా మనము శివతత్వాన్ని గురించి కొన్ని రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. ఎందుకు మన శివతత్వాన్ని గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మనకున్న ఈ లిమిటెడ్ నాలెడ్జ్ తోటి అన్లిమిటెడ్గా అవ్వాలని, అంటే మనకున్న పరిమితమైన ఈ జ్ఞానంతో అపరిమితమైన ఆ శివ జ్ఞానంలో కలవాలని, ఎప్పుడో ఈ జీవితం కట్ట వదిలేసిన తర్వాత కాకుండా ప్రతి క్షణము ఆ శివతత్వంలో లీనమవ్వాలని, మనకి ఆ పరమేశ్వరుడి యొక్క మార్గదర్శనం ఎప్పుడూ కావాలని కోరుకుంటూ ఈరోజు మన శివతత్వాన్ని గురించి తెలుసుకుందాం. శివుడు ఎలా ఉంటారట? చక్కగా తెల్లగా తెల్లగా ఉంటారట. ఎంత తెల్లగా ఉంటారట అంటే ఆ మనకున్న పరిమితి యొక్క నాలెడ్జ్ తోటి ఎలా చెప్తున్నారంటే, ఒక కట్ట బాగా కాలిన తర్వాత దానికి వచ్చే బూడిద ఒక తెల్లటి తెలుపు రంగులో ఉంటుంది. ఆ తెల్లటి తెలుపు రంగుతోటి శివుణ్ణి కొంతవరకు మనము పోల్చగలిగాము. మరి అటువంటి తెలుపు మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి అంటే మనమున్న ఈ బాడీ ఉన్న లిమిటెడ్ దాంతోటి మన కళ్ళతోటి చూడాలంటే ఎక్కడ కనిపిస్తుంది మనకి? కొంతవరకు మనం ఆకాశంలో మేఘాల కింద చూడవచ్చు, లేదా ఆ ఆకాశంలో అప్పుడప్పుడు వచ్చే మెరుపులో ఉన్న ఆ తెలుపుని చూడగలుగుతాము. సో అంతటి తెల్లగా ఉంటారట. అంతటి తెల్లటి తెలుపుతుని ఏ శక్తి ఆవహిస్తుందిట, ఏ శక్తి నడుపుతుందిట? పచ్చటి పసిమితోటి ఉన్న ఆ అమ్మవారి యొక్క శక్తిగా అనిపిస్తుందిట. ఆ తల్లి పేరేంటి? సర్వమంగళ అని అంటున్నారు. మరి ఇంతటి తెల్లటి తెలుపులో ఉన్న ఆ పరమేశ్వరుడికి ఆ, మరి అమ్మవారి శక్తి అవసరం ఏముంది అంటే, ఆయనే సర్వేశ్వరుడు అయినప్పుడు అమ్మ యొక్క శక్తి ఏమిటి అని అంటే, దీనికి ద్వంద్వాలుగా చెప్పినప్పుడు రెండు సపరేట్గా అని అనుకుంటున్నాం అనమాట. అంటే అమ్మవారి యొక్క శక్తిని ఆమ్, ఒక ఆ, ఒక 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 కారులో ఒక ఇంజన్ లా కింద చెప్తే, ఆ పరమేశ్వరుడి శక్తి కదలేని శక్తి, అంటే ఏవైతే కదలకుండా ఉన్నాయో వాటినన్నిటినీ శివుడికి ఆపాదించుకుంటున్నాం. మరి ఇంతటి శక్తి ఈ ఆ, శివుడు ఆ శక్తి కలిసిన యొక్క తత్వం ఎలా ఉంది అని అంటే, ఆ మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఆయన తెల్లగా తెల్లగా ఉన్నారట. మరి అంతటి తెల్లటి తెలుపుతో ఉన్న ఆయనకి మెడలో మాత్రం కొంచెం బ్లూ కలర్లో ఉందిట, అంటే నీలపు రంగులో ఉందిట. ఎందుకు ఉందిట అని అంటే, దీనికి మనకి ఆ, క్షీరసాగర మదనం జరిగిందిట. ఆ జరిగినప్పుడు ఆ అన్ని లోకాల్ని హరించే యొక్క హాలాహలం వచ్చిందిట. అప్పుడు ఆ హాలాహలం వస్తే అందరూ భయపడి పారిపోతే, ఆయన మాత్రం ఏం చేశారట? తీసుకొని తాను తాగారట. అది తాగినప్పుడు ఎంతవరకు తాగారట? గొంతులో మటుకే తాగారట, కిందకి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. ఆ హాలాహలం తీసుకున్నప్పుడు అమ్మవారు ఏం చేసిందిట? ఆ హాలాహలం చూసినప్పుడు తన హృదయాన్ని చూపించిందిట. హృదయాన్ని చూపించి
నేను సర్వమంగళని అని తన యొక్క మంగళ సూత్రాలని కూడా చూపించిందిట. మరి దీనికి ఈ శివతత్వాన్ని ఇది తెలిసిన విషయమే. మరి మన జీవితంలో ఎలా ఆపాదించుకోవాలి? ఎందుకంటే మన జీవితంలో మనం ఆపాదించుకున్నప్పుడే కదా మనకి మనము ఆ శివుడిలో కలవడానికి మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న ఆ ఆ నిర్మాల్యాలన్నీ తొలగించుకోగలుగుతాము. అంటే ఎలాగా అని చెప్తున్నారంటే, ఒక ఆ, ఆ, ఇప్పుడు హాలాహలం అనేది ఆ, ఎందుకు తాగారట, గొంతులోనే ఎందుకు ఉంచారట అంటే, కిందకు వస్తే గనక అది కింద ఉన్న భూలోకంలో కింద లోకాలన్నిటినీ ఆ, సంహరిస్తాయి. పైకి ఇంకా వెళ్తే గనక పై లోకాలు హరిస్తాయి. అందుకనే ఆయన మా గొంతులో మత్తుకే ఉంచుకున్నారు అని అన్నారు. మరి అంటే ఇప్పుడు మనము మన దాంట్లోకి వచ్చేసరికి ఎలా చెప్పొచ్చు అని అంటే, మనకున్న లిమిటెడ్ నాలెడ్జెస్ తోటి ఎలా చెప్పొచ్చు అంటే, ఒక కఠినమైన మాట, అది ఎందుకంటే ఒక కఠినమైన మాట మాట్లాడినప్పుడు ఎదుటి మనిషికి ఏమవుతుంది, చాలా ఎదుటి మనిషి చాలా బాధపడతారు. ఎదుటి మనిషికి ఏ ఆ, అది కొన్ని జన్మల వరకు ఒక్కొక్కసారి కొన్ని కఠినమైన మాటల వల్ల కొన్ని జన్మల వరకు అవి తిరిగి 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 వస్తూ ఉంటాయి అన్నమాట. దీనినే కొన్ని ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏంటో నేను తలెత్తుకోలేనన్ని అవమానాలు పడుతున్నాను అని అంటారు. మళ్ళీ దానికి ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎందుకంటే ఆ మాటల యొక్క ప్రభావం అలా అయింది. సో ఎందుకు అంతటి కఠినంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది ఒక మనిషికి ఇంకొక మనిషితోటి అంటే, ఈ ఎవరైతే ఇట్లా కఠినంగా మాట్లాడారో అతని మనసు కూడా తీవ్రంగా బాధపడింది అనమాట. అతని మనసు యొక్క తీవ్రత వల్ల అతని మాటల్లోంచి వచ్చే మాట అంత కఠినంగా ఉందంటే, ఎదుటి మనిషి యొక్క ఆ స్వస్థతని పాడు చేసింది, లేదా అతని యొక్క ఆ, మనస్సుని బాధ పెట్టిందని చెప్పాలి. సో అటువంటి కఠినమైన మాటలని మనం ఎలా పెట్టుకోవాలి అంటే, మనం శివుడి నుంచి తత్వాన్ని తెలుసుకుంటున్నాం కదా. శివుడి నుంచి తత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆయన యొక్క ఆయన ఏం చేశారు, గొంతులో పెట్టుకున్నారు. ఎందుకు గొంతులో పెట్టుకున్నారు? అది కిందకి వెళితే ఏమవుతుందంటే, కిందకి వెళ్తే తన యొక్క ఆ, ఆ, అంటే తన యొక్క శారీరక ఆ, తన యొక్క ఫిజికల్ ఎయిల్మెంట్స్ అని వస్తాయన్నమాట. ఎందుకంటే అంతటి బాధ కడుపులో ఉంచుకొని ఉన్నావా అని అంటూ ఉంటారు కదా. అంతటి బాధ కడుపులో ఉండడం వల్ల ఏమవుతుందంటే, తన హృదయం కలుషితం అవుతుంది, తన యొక్క కింద యొక్క అన్ని చక్రాలు కూడా కలుషితం అవుతాయి. అందుకనే అది ఫిజికల్ ఎలిమెంట్స్ కింద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అన్- అందుకని అలా అని చెప్పి ఆ మాట వదిలేస్తారా అంటే, మొత్తము ప్రపంచం అంతా హాలాహలంలో మునిగిపోతే ఎట్లా అయితే అవుతుందో ఇది కూడా అలాంటిదే అనమాట. మరి అలా అని చెప్పి మరి మనమైతే మనం పైన తీసుకొని వెళ్ళాం అనుకోండి, అంటే మన శిరస్సు బుర్రలో పెట్టుకున్నాం అనుకోండి, దేని రూపంలో వస్తుంది? కోపం రూపంలో వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ రూపంలో వస్తుంది, ఇలా రకరకాలుగా వస్తుంది. అంటే ఒక మాట అనే దానిని శివుడి యొక్క హాలాహలంతో పోల్చడానికి అంటే పోలుస్తూ ఉంటే, అగైన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక లిమిటెడ్ నాలెడ్జ్ని అన్లిమిటెడ్ నాలెడ్జ్లో కలపడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకు కలుపుతున్నాం అని అంటే, సముద్రం నుంచి సముద్రంలో నీరంతా ఒక చుక్కలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఇప్పుడు కూడా మనకున్న ఈ లిమిటెడ్ నాలెడ్జ్ని కూడా ఈ కోపము, ఈ కఠినమైన మాటల్లోని కూడా మనం హాలాహలంతో పోల్చగలుగుతున్నాం అనమాట. సో ఇటువంటి మాటల్ని అందుకని ఇది ఎక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము అంటే, మన మనం కూడా గొంతులో పెట్టాలి అని అంటున్నారు. మరి గొంతులో పెడితే ఏమవుతుందంటే, ఒకటి ఆ కొంతమంది కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తుంటే మీరు నేను చెప్పాల్సిన విషయం చెప్పలేకపోతున్నాను, ఏదేదో చెప్పేస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నాను, కానీ నేను చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పలేకపోతున్నాను, నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అని అంటారు. అంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి విశుద్ధ చక్రం నుంచి వస్తుంది. ఇప్పుడు శివుడేమో తీసుకొని వెళ్ళి హాలాహలాన్ని ఆ విశుద్ధ చక్రం దగ్గరే పెడుతున్నారు. మరి అటువంటప్పుడు ఆయన ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే అక్కడ ఎక్కడ ఎలా చూపిస్తున్నారంటే, ఆయన మాట్లాడట్లేదు, ఆయన స్థిరంగా ఉన్నారు, ఆయన మౌనంగా ఉన్నారు. మరి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి వస్తోంది ఆ వాణి, ఎక్కడి నుంచి వస్తోంది? కొంత కొంతమంది మనకి కొన్నిసార్లు ఏమంటారంటే,
ఢమురకం నుంచి వస్తోంది అంటే ఆయన నోటి నుంచి రాకుండా ఢమురకం నుంచి వస్తోంది, లేదా మరి ఇంకొక శక్తి ఇంకొక రూపంలో ఎలా వస్తోంది అని అంటే ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని కూడా ఆలోచిద్దాం. అమ్మవారి శక్తిని ఏ రూపంలో మనం ఆలోచిస్తాం? ఆవిడ అమ్మవారి శక్తి స్వరూపిణి అని అంటాం. ఆ శక్తి స్వరూపిణిని ఇంకొక నామం కూడా ఉంది ఆయనకి, ఆవిడకి కుండలిని శక్తి అని అంటారు. ఆ కుండలిని శక్తి ఉమ్, ఆయన ఎక్కడ పెట్టుకున్నారు? ఆయన యొక్క ఆ, ఈ ఆ, ఏదైతే ఈ గొంతులో ఉందో అక్కడ పెట్టుకున్నారు అనమాట. ఆ ఏదైతే ఈ హాలాహలాన్ని చుట్టూ ఉందో పెట్టుకున్నారు. అంటే ఎలాగ చెప్తున్నారు ఇక్కడ ఆయన యొక్క తత్వాన్ని అని అంటే, మనకి ఉన్న కోపాన్ని ఏదైతే ఉందో దాన్ని నిన్ను ఆపగల శక్తి, అంటే నిన్ను పాడు చేయకుండా, నీ హృదయాన్ని పాడు చేయకుండా, నీ హృదయాన్ని ఏ మనిషి అయితే నిన్ను బాధ పెట్టాడో అతన్ని బాధ పెట్టకుండా, నిన్ను నువ్వు బాధ పెట్టించుకోకుండా, నీకు ఎప్పుడూ తిరిగి కదిలిపోయే శక్తిని స్థిరంగా, అంటే కదిలిపోయే శక్తి ఏంటి ఇక్కడ? కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తితో సహాయంతో నీ యొక్క గొంతులోనే అలాగే ఉంచు అని అంటున్నారు. అలాగే ఉంచడం వల్ల ఆయనకి ఏం నామం ఏర్పడింది? దానివల్ల ఏమైనా ఆయనకేమైనా నష్టం జరిగిందా అని అంటే ఇక్కడ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన యొక్క తెల్లటి శరీరం మీద చక్కగా ఆ కేంద్రీకరించిన ఆ నీలకంఠుడి యొక్క ఆ మరక ఎలా అయితే ఉందంటే, ఒక మంచి ఆ, ఒక శక్తి లాగా, ఒక ఒక నక్లెస్ లాగా, ఒక ఒక ఆభరణం లాగా వచ్చిందనమాట. ఆయన యొక్క శక్తికి అందరూ కూడా దాసోహం అయిపోయారు. అంటే ఆయన యొక్క ఆ శక్తి గనక లేకుండా ఉండుంటే అమృతం గనక వచ్చి ఉండేది కాదని కూడా మనం అని అనుకుంటున్నాం. అంటే అంటే ఏంటని చెప్తున్నాము అంటే, మన యొక్క ఈ కఠినంగా మాట్లాడటం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడటం, ఎవరితోటైనా కఠినంగా వ్యవహరించడము, అటువంటి ఎస్పెషలీ హృదయాన్ని, ఎదుటి వాళ్ళ హృదయాన్ని కలుషితంగా చేసే మాటలు ఏవైతే ఉంటాయో, అది తప్పైనా అవ్వనండి, కరెక్ట్ అయినా అవ్వండి, మనం ఎంతైనా మంచిగా ఎదుటివాడిది కరెక్ట్ తప్పు అయినా సరే అప్పుడు కూడా సంయమనం పాటించమని అంటున్నారు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనము దీన్ని శివుడు మనకి సైకాలజిస్ట్ కింద కూడా చూపిస్తున్నారు. దీనినే షిరిడి సాయిబాబా గారు అంటారు, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు పెడకలేరుకోదానికి వచ్చావా? నిన్ను నువ్వు తెలుసుకో, నీ వాడాలో ఉన్న వాళ్ళందరినీ తెలుసుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తెలుసుకో అని అంటున్నారు. అంటే ఎలా తెలుసుకోవాలి? నిన్ను నువ్వు బాధ పెట్టుకోకూడదు, ఎదుటివాడిని బాధ పెట్టకూడదు. అలా అని చెప్పి నీ నీ ఈ యొక్క శక్తిని తగ్గించకూడదు. ఇంతటి శక్తిని ఎలా, నీ శక్తి యొక్క ఇంకా పెంపొందించుకోగలగాలి. ఇటువంటివి జరగాలి అని అన్నప్పుడు అది అది నీ గొంతులో, నీ గరళంలో ఆ కుండలిని మాత యొక్క శక్తితోటి నీ యొక్క అంటే అస్తిత్వాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా స్థిరంగా ఉండి నీ ఒక ఆ, ఒక సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించమంటున్నారు. ఇంతటి జ్ఞానము పోనీ ఓకే, ఇదంతా మనం ఇదంతా మాట్లాడతాం, ఇదంతా ఉంటుందని అందాం అనుకో, ఇది ఎక్కడ పెడుతున్నాము? ఈ ఆయన యొక్క శక్తిని ఎక్కడ చూపిస్తున్నారు? ఆయన ఆయన యొక్క శక్తి జ్ఞానము, ఈ యొక్క జ్ఞాన శక్తి తీసుకొని వెళ్ళి ఆజ్ఞా చక్రంలో చూపిస్తున్నారు. ఆజ్ఞా చక్రంలో ఎలా చూపిస్తున్నారు? మూడో కన్ను కింద చూపిస్తున్నారు. మూడో కన్ను ఇలా అక్కడ ఏముంటుంది అక్కడ? మూడో కన్నులో ఏమంటారంటే ఫైర్ ఉంటుందంటారు. ఫైర్ ఆయన యొక్క ఆ ఫైర్ అంతా అక్కడ ఉంటుంది అని అంటున్నారు. అంటే ఇంతగా రెసిస్ట్ చేసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక మన మీదకి వచ్చినప్పుడు, ఒక ఆపద కానీ ఏదైనా సరే హాలాహలంలాతో సరిపోయిన ఆ పరిస్థితి ఏది వచ్చినా కూడా ఆయన గొంతులో ఉండి సంయమనం పాటించినప్పుడు అది ఈ శక్తి కింద మారి, అది ఒక జ్ఞానం కింద మారి, అది వెళ్ళి మన మూడో నేత్రం, మన ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. అంటే ఇలా అని చెప్తున్నారు కదా అని చెప్పి ఎవరైనా ఏదైనా అంటుంటప్పుడు మాట్లాడకుండా ఉంటున్నారా? మాట్లాడకుండా కూడా ఉండట్లేదు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, తన యొక్క నోటి ద్వారా కాకుండా, అంటే మై తన యొక్క మిగతా శక్తి ద్వారా, అంటే తన యొక్క చేష్టల ద్వారా చెప్పడము,
తన యొక్క వెపన్స్ అనుకోవచ్చు, ఒక ఆభరణాలు, ఆ, డమరుకం అనుకోవచ్చు, లేదా అమ్మవారి యొక్క శక్తితో ద్వారా అయినా మాట్లాడవచ్చు. అలా అని చెప్పి ఆ ఓకే మాట్లాడకుండా ఉంటాను కదా అని చెప్పి అదేదో ఆ, గిన్నెలు పడేయడం ఇలా కాదు, కొట్టడం అలా అని కాకుండా ఆయన యొక్క శక్తిని ప్రకటితే ఎలా చేస్తున్నారంటే ఒక ఫైర్ రూపంలో ప్రకటించం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అని ఆజ్ఞా చక్రంలో చేస్తున్నారు. కానీ అటువంటి ఆజ్ఞా చక్రాన్ని ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటుందా, మూడో కన్ను కాదు, మూడో కన్ను కొంచెం తెరిచి ఉంటుంది, కొంచెం మూసుకొని ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మన ధ్యానాన్ని చేయమంటున్నారు. అంటే ఇటువంటి శక్తిని ఆపాదించుకోవడానికి కారణం ఏం చేయమంటున్నారంటే ఆయన ఒక మెడిటేషన్ చేయమని అంటున్నారు. అంటే మెడిటేషన్ చేయడం అంటే కళ్ళు మూసుకొని గంట సేపు ఉండి మిగతా 23 గంటలు ఉమ్, అందరితో వాదిస్తూనో లేకపోతే మాట్లాడుతూనో ఒక వేరేగా ఉండమని కాదు. ఆయన కదలని వస్తువు లాగా కదలకుండా స్థిరంగా ఉండమంటున్నారు. ఆయన స్థిరంగా ఉండడానికి ఆయన ఏం చెప్తున్నారు, మనము మానస సరోవరంలో మనము మౌంట్ కైలాస్ అని అంటాం కదా, ఆయన స్థిరంగా ఉన్నారు అని అంటున్నాం. మరి స్థిరంగా ఉన్న ఆయన తెల్లటి దాంట్లోనే కనిపిస్తోంది. మరి ఆవిడని మళ్ళీ మనం అనుకున్నాము పచ్చగా ఉన్నారు, పసుపు పచ్చగా ఉన్నారు అని అంటున్నాం. ఆవిడ మరి పొద్దున పూట మీరు చూస్తే గనక ఆ ఎలా కనిపిస్తూ ఉంటుంది, ఆ ఆ కొండంతా బంగారు రంగులో ఉందా అనిపిస్తుంది, సూర్యుడి యొక్క వెలుగు. అంటే అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ కొంచెం ఒక రకమైన మాయ. అంటే అక్కడ సూర్యుడి కిరణాలు ఆ మౌంట్ కైలాస్కి పడంగానే ఎలా అయితే మాయ కమ్మిందో, ఇక్కడ కూడా కొద్దిగా మాయతోటి, అంటే మాయతోటి అంటే ఎవరిని బాధ పెట్టకుండా, నిన్ను నువ్వు బాధ పెట్టకుండా, ఏ ఏ విషయాలు చుట్టుపక్కల వాళ్ళందరితోటి కూడా ప్రేమపూర్వకంగా ఉండమని మనకి చెప్పకుండానే చెప్తున్నారు ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని. ఇక్కడ నేను ఈరోజు పౌరాణికంగా కాకుండా ఈ రోజున నేను మనలో ఓ ఒక మనశ్శాస్త్రవేత్తగా తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే, మన రోజువారీ మనము ఎక్కడో కైలాసంలో శివుడు కూర్చున్నారు, ఆయన ఏదో ఎప్పుడో జరిగిపోయింది క్షీరసాగరం మదనము, మనకి దానికి ఏం సంబంధం లేదు. ఎవరో చెప్తారు, ఒక నెల రోజులు కనుక క్షీరసాగరం మదనం గురించి చదువుకుంటేను మనకి ఐశ్వర్యాలను వస్తాయను, ఇంకో రకంగాను, లేకపోతే కార్తీక పురాణం చదవడం అంటే అయిపోతుంది అని, అలా అంతవరకు తోటే మనం ఆపేస్తూ ఉంటే ఎప్పటికి మనకి జరుగుతుంది, ఎప్పటికి మన జీవితంలో మార్పు లభిస్తుంది, ఎప్పుడు మనము ఈ జన్మ చక్రాల నుంచి బయటపడతాము, ఎప్పుడైతే మనము కూడా ఆ పరమేశ్వరుడు లాగా అయిపోతామో అప్పుడే కనుక మనం అవుతాం కదా. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఆయన యొక్క రూపం నుంచే కదా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ఏదో ఫోటోలో వచ్చిందనో, శివుడి లింగంలో వచ్చిందనో, ఇలా మన కంటి చూపుతోటో మన చెవుతో వింటాం. అంతేకాని ప్రతిదీ మనకి తెలియదే, అన్ని తెలియదే, పురాణాల్లో మనం ఇంకా ఆయన ఎక్కడో ఉన్నారనో అంటే ఎప్పటి వరకు కుదరదు కదా. దీన్నే మళ్ళీ బాబా గారు కూడా అంటారు, నీవు నేను బాబా నేను చేసిన సాధనకి పూర్తయిందన్న గుర్తేంటి బాబా అని ఒక భక్తుడు అడిగితే ఆయన అంటారు, నువ్వు నాలాగా జీవించడమే అంటారు. అంటే నాలాగా జీవించడం అంటే ఇంకా ఆ అంటే సన్యాసిలాగా జీవించమని అడుగుతున్నారా, లేకపోతే ఆయన యొక్క ఆ క్వాలిటీస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోమని అడుగుతున్నారా? అంటే డెఫినెట్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క తత్వాన్ని మనలో నిమ్మి ఇముడ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ జన్మలో మనం ఈ ఒక దేహంతో వచ్చాం కాబట్టి ఈ దేహాన్ని అంతటి కూడా శివమయం చేసుకోవాలి. శివమయం అన్నప్పుడు గంట సేపు విని వెళ్ళిపోవడం కాదు, లేదా ఆయన ఎక్కడో కైలాసంలో ఉన్నారని కాదు, లేదా మన పూజా గృహంలో ఉన్నారని కాదు, లేదా మన ధ్యానంలో ఉన్నారని కూడా కాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఆయన ఉన్నారు. ఆయన యొక్క ఆ తత్వమే మనలో ఉంది. మనకి ఆయనకి భేదం లేదు. ఎలా భేదం లేదు అనంటే, ఒక యాపిల్ చెట్టు నుంచి వచ్చే ఒక చిన్నటి విత్తనము ఆ యాపిల్ చెట్టు అంతటినీ రేపు భవిష్యత్తు యాపిల్ చెట్టు ఎలా అయితే అవుతుందో, మనం కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన విత్తనాలే. ఈ విత్తనాన్ని సాగవంతం చేసుకోగలిగితే మనం కూడా ఆ భగవంతుడి యొక్క శక్తిని ఆపాదించుకోగలిగితే మనం కూడా భగవంతులమే. మనకి భగవంతుడికి అక్కడ తేడా లేదు అని. సో అందుకని కూడా ఆయన యొక్క మనశ్శాస్త్రవేత్త ఎలా అయితే అయ్యారో ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మనశ్శాస్త్రవేత్త అయిన ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మనము
ఈరోజు గరళ కంఠుడి యొక్క త- గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అలాగే అటువంటి గరళ కంఠుడు, అటువంటి నీలకంఠుడికి తలపైన ఏముందిట? చిన్నటి ఆ, చంద్రుడు ఉన్నట్ట. ఆయన పైగా పూర్ణచంద్రుడా? పూర్ణచంద్రుడు కాదు. పోనీ అమావాస్య చంద్రుడా? అమావాస్యగా చంద్రుడు కాదు. అంత చిన్నటి చంద్రుడు ఎందుకు అయ్యా బాబు? ఇంకా 14 ఎన్నో ఉన్నాయి కదా, రకరకాల ఆ, 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 ఈ చంద్రుడి ఆకారాలు. మరి ఇంత సన్నటి చంద్రుడినే ఎందుకు నువ్వు తల మీద పెట్టుకున్నావు పరమేశ్వరుడా అని మనం కనుక ఒకటి ప్రశ్న మనలో మనమే వేసుకోగలిగితే, దీనికి ఒక సైన్స్ ఒకటి చెప్తోందనమాట. ఏం చెప్తోందంటే, మన కాన్షియస్ మైండ్ 10% అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ 80, ఆల్మోస్ట్ 90% అని అంటుంది. అంటే ఏంటి? పూర్ణ మనకి ఉన్న కాన్షియస్ అంటే మనం ఏంటంటే, మనము జాగృతంగా మనం చేస్తున్న పని. జాగృతంగా ఎలా చేస్తాం పని అంటే, మీరు ఒక్కొక్కసారి మీకు మీరు మర్చిపోతూ ఉంటారు. మన ఏవో కీసో ఏవో ఎక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. ఎక్కడ మర్చిపోయామంటే అది జాగృత అవస్థ కాదనమాట. అది మనము కొంచెం ఏదో ఒక మెకానికల్ గా చేస్తున్న పని అనమాట. అది అవి చేస్తున్నప్పుడు మనము మన రోజంతట్లో మనం చూస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, ఓకే, ఈ పొద్దున 8ంటికి ఈ పని చేయాలి, 9ంటికి ఈ పని చేయాలి, 10ంటికి ఈ పని చేయాలి, అంతే. అక్కడ బుర్ర పెట్టి ఆలోచించాం. ఆ బుర్రను పక్కన తీసేసేసి ఒక ఒక మెకానికల్ గా చాలా మటుకు చేస్తూ ఉంటాం. అలాంటి మెకానికల్ పనులు ఎన్ని చేస్తా అంటే 90% చేస్తా ఉంటాం. అంతటి 90% చేసే పనులని ఆయన ఏమంటున్నారంటే, అటువంటి అంటే ఓన్లీ 10%, నేను నేను జాగృతంగా చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఓహో, నువ్వు ఓకే, నువ్వు 10%ఏ చేస్తున్నావా? అయితే నేను ఆ 10%నే నేను ఆభరణం కింద పెట్టుకుంటాను, మిగతా 90% నాకు అక్కర్లేదు, దాన్ని కూడా జాగృతం చేసుకొని రా అని అని ఆయన చెప్పకనే చెప్తున్నారు అనమాట. దీన్నే మనము ఇంకొకటి కర్మ విపాకంలో చేసేటప్పుడు ఇంకో రకంగా కూడా అంటాం అనమాట. మనకి 20%ఏ వస్తుంది, 10%ఏ వస్తుంది, మిగతా 80%, 90% యూనివర్స్ మనకి మాఫీ చేస్తుంది. మనం అడగకుండా కాస్త దాన్ని కూడా మనం భరించలేకపోతున్నామే అని అంటున్నాం అనమాట. అంటే ఏంటి? ఆ పర్సెంట్ని కూడా ఆయన ఏం చేస్తున్నారంటే తల మీద పెట్టుకొని మనకి చూపిస్తున్నారు అనమాట. సో అలాగా ఆయన ఆమ్, యొక్క వేషధారణలో కొంతవరకు మనం తెలుసుకోగల విషయం అనమాట. ఇంకొక విషయం ఇక్కడ, ఆయన మన ఢమురకాన్ని చూపిస్తున్నారు. ఢమురకం నుంచే అన్ని యొక్క శక్తి, శబ్ద శక్తి అంతా అక్కడి నుంచే వచ్చిందని కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఆ ఢమురక శక్తిలో లో ఏమవుతుంది? మనకి జాగృత అవస్థలో ఉన్న కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఆ ఢమురకాన్ని గనక మనము జాగ్రత్తగా మనము సాధన చేయగలిగితే, అంటే మనము కళలు, అంటే లేదా కళలు, లేదా ఒక క్రియేటివ్ వర్క్ ఏదైనా సరే, అంటే మనం కొత్తగా ఏదో మనం తెలుసుకోని విషయాలు, అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా సైకిల్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళే నిద్రావస్థలో చేయరు. మన ఇందాక అనుకున్నట్టుగా మెకానికల్ గా చేయరు వాళ్ళు. పూర్తిగా ఆ, ఆ, పూర్తిగా జాగృతంగా చేస్తారన్నమాట ఆ పనులు. అలాగే మన కొత్త పని, ఏ పని నేర్చుకుంటున్నప్పుడు కూడా చూడండి, మనం చాలా జాగృతంగా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాం అనమాట. అంటే అప్పుడు మన మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకు చేసావు, ఎందుకు చేశారు ఇదంటే, ఏమోండి నాకు గుర్తులేదు. ఏం తిన్నారండి మీరు అంటే, ఏమోండి నాకు గుర్తులేదు అని. అట్లా కాకుండా ఒక పనిని చేసేటప్పుడు, ఒక క్రియేటివ్ వర్క్, ఎస్పెషలీ క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు ఆ జాగృత అవస్థ మరింత ఉధృతంగా ఉంటుంది అనమాట, మరింత జాగృతంగా ఉంటుంది. అదే అది చంద్రుడితో పోలుస్తున్నాం అనమాట. చంద్రుడితో ఎందుకు పోలుస్తున్నాము అని అంటే, సూర్యుడి చంద్రుడికి ఏంటి తేడా అక్కడ ఉంది అని అంటే, సూర్యుడు తన బింబాన్ని ఇస్తారు, తన సహజ శక్తిని ఇస్తారు. కానీ చంద్రుడేమో సూర్యుడి నుంచి తన యొక్క శక్తిని తీసుకొని అది బింబ రూపంలో చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం కూడా కొంత ఆలోచించామంటే అటే చేస్తున్నాం. సూర్యుడి యొక్క, ఇప్పుడు సపోజ్ మన సూర్యుడు శివుడి యొక్క శక్తి అని అనుకుంటే, మనం ఏం చేస్తున్నాం? ఆ సూర్యుడి శివస్వరూపం యొక్క శక్తిని తీసుకొని మనం కూడా ప్రతిపించడానికి అదే రకంగా
బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం మనము, గరళకంఠుడు అంటే అలా మంచిగా మాట్లాడాలి, ఓహో అలా అని చెప్పి నన్ను నేను కూడా బాధ పెట్టుకోకూడదు, అలా అని చెప్పి బయట పెట్టకూడదు. అలా అంటే దీనికి ఇంకా ఎలా కావాలి మనకి, ఓ అమ్మవారి యొక్క శక్తి కావాలి. అంటే అమ్మవారి శక్తి యొక్క శక్తిని ఎలా తెచ్చుకోవచ్చు అంటే శబ్ద స్వరూపంలో అమ్మవారి యొక్క శక్తిలో కుండలి జాల్లోను మెడిటేషన్లోను చేయొచ్చు అన్న శక్తిని మనం ఎలా అయితే తెచ్చుకుంటున్నామో ఆ చంద్రుడి యొక్క శక్తిని, ఇదే శక్తిని ఆ శబ్ద రూపంలోను ఈ చంద్రుడి రూపంలోను రెండిటిలోనూ కూడా చూపిస్తున్నారు. సో ఇవన్నీ మనకి ఏమొస్తాయంటే ఆ ఒక్క నీలకంఠుడి యొక్క ఆ, తత్వాన్ని తెలుసుకుంటే, మన యొక్క మాటలను జాగ్రత్తగా మాట్లాడటం తెలుసుకుంటే మనం జరుగుతుంది. ఓకే, దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఓకే ఎదుటివాడు తిట్టాడు మని, ఆ టైంలో నాకు ఎందుకు కోపం రాకుండా ఉండాలి, నేను ఎలా క్వైట్ కూర్చుంటాను, వాడు తప్పు చేస్తుంటే నేను అరిచే శక్తి నాకు కావాలి కదా అన్న మనకి వస్తుంది అన్నమాట. దీన్నే ఆ, ఇంగ్లీష్లో ఒక ప్రాబబ్ ఉందన్నమాట. ఏంటంటే బీయింగ్ రైట్ ఈజ్ ఓకే, బట్ బీయింగ్ కైండ్ ఇస్ బెటర్ అని చెప్పి ఒక ఉందన్నమాట. అంటే ఏంటి అంటే, ఓకే నీకు వాడు తప్పు చేశాడన్న సంగతి తెలుసు, అర్థమైంది, నీకు కోపం రావడానికి వ్యాలిడ్ పాయింట్ ఉంది. కానీ నీకు ఇక్కడ మన శివుడి యొక్క తత్వాన్ని మన మనశాస్త్రవేత్త అనుకున్నాం కదా. అటువంటప్పుడు ఇప్పుడు అతని యొక్క అతని యొక్క ఆలోచనలో నిమ్మిడిగింది, అతను ఎందుకు కోపం పడుతున్నాడు నా మీద, ఎందుకు వచ్చింది అతనికి ఆ కోపము అన్న ఒక శక్తి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ సర్వమంగళ ఏం చూపించింది, ఆ హాలాహలం వచ్చినప్పుడు తన హృదయాన్ని చూపించింది, తన హృదయం మీద ఉన్న మంగళసూత్రాన్ని చూపించింది. అంటే ఏం చెప్తోంది అక్కడ, మన హృదయంతో ఆలోచించండి, బుర్రతో కాకుండా మన హృదయంతో ఆలోచిస్తే ఎదుటి వాళ్ళని క్షమించడానికి చాలా అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి మన మీద కోపం రాదు, మనం ఏదో కాంప్రమైజ్ అయ్యామన్న ఫీలింగ్ మనకి రాదు. వాళ్ళ మీద కోపం ఎందుకు వచ్చిందో ఆ శక్తిని తెలుసుకోగల శక్తిని మనకి మనకి ఆ భగవంతుడు ఇస్తున్నాడు. ఈ శక్తితోటి మనము జాగృతవంతం అవుతున్నాం అనమాట. ఇది చాలా జాగృతంగా, అంటే అప్పుడేం జరుగుతుంది మనకి, జాగృత అవస్థలో ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దానికి సరైన సమాధానం అది ఎలా వస్తోంది, సరైన సమాధానం హృదయం నుంచి వస్తోంది, ప్రేమపూర్వకంగా వస్తోంది, అమ్మవారి యొక్క శక్తి ద్వారా వస్తోంది. ఇటువంటి శక్తితోటి ఎలా అయితే మనం దాన్ని ప్రతికూలిస్తున్నామో, ఎలా అయితే దాన్ని ఏ, తీస్తున్నామో, అప్పుడు మనకి వచ్చేది ఏంటి, సాక్షాత్తు ఆ అమ్మవారు ఆ యొక్క ఫుల్ అబండెన్స్ ఇక్కడ ఆ మహాలక్ష్మి యొక్క ఆ, పూర్తిగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతోందంటే ఆ, మన యొక్క శక్తిని ఎలా వినియోగించుకోవచ్చో శివుడు తన యొక్క ఆ, వేషధారణలో చూపిస్తున్నారన్నమాట. ఉమ్, ఇంకా లోతు వెళ్తే ఇంకా దీని యొక్క సంగతులు మనకి ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్తున్నాం, ఇక్కడ మళ్ళీ మనం ఏం చెప్తున్నాం, మనము సూర్యుడేమో ఆ సూర్యుడి తోటి పోల్చదాలే అంటే అక్కడ పరమేశ్వరుని పోల్చుకుంటున్నాము. అలాగే మనము చంద్రుడితో పోల్చుకుంటున్నాం. ఎందుకు పోల్చుకుంటున్నాం అంటే ఆయన ఎలా అయితే ఉంటున్నారో మనం కూడా అలాగే ప్రతిబింబించాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి భయము ఆందోళనలు ఇలాంటివన్నీ ఉంటాయో, లేదా నాకు ఇది జరుగుతుందో లేదో, లేకపోతే రేపేదో నష్టం జరుగుతుందని ఇవాళ నుంచి ఎప్పుడైతే మనం అనుకుంటాం మొదలు పెడతామో, ఎప్పుడైతే అప్పుడు ఆ చోటన పరమేశ్వరుడు లేడు అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, ఆయన నిర్భయంగా ఉంటారట. ఎలా నిర్భయంగా ఉంటారట, ఆయన కదలకుండా ఉంటారట. ఎందుకని కదలకుండా ఉంటారు, మరి అంత కదలకుండా ఉంటారు అంటే ఆయనకి ఇప్పుడు చలనం ఎందుకు, ఏ విషయం మీద చలనం అవ్వాలి అంటే సుఖ దుఃఖాల మీద చలనం లేకపోవటమే ఆయన యొక్క చలనం లేదు అన్న దానికి అర్థం. మెడిటేషన్కి ఒక పరమార్థం ఏంటి అంటే సుఖ దుఃఖాల నుంచి అటు ఇటు అవ్వకుండా ఉండటమే మనం మెడిటేషన్ యొక్క పరమార్థము, లేదా మనం ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడంలో ఉన్న పరమార్థము, లేదా మన జీవిత చక్రాన్ని ఇంతటితో ఆపేయాలి అనుకోవాలన్నా కూడా ఆ పరమాత్ముని యొక్కని పూర్తిగా ప్రతిబింబించగలగాలి మనము.
ఇంకొకటి ఆయననే ఇందాక మనం అనుకున్నాం మరి ఆయననే మరి ఇంత క్రియేటివిటీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఆయన క్రియేటివిటీ ఏంటి? మరి శివుడు అంటే ఆ, ఆయన సంహారకర్త కదా. ఆయన క్రియేటివ్ అంటే ఏంటి అని అంటే దీనికి ఆ, శివ సహస్రనామంలో 292 ఒక నామం ఉంది. ఓం కర్తే నమః. అంటే ఆయననే కర్త, ఆయననే క్రియేట్ చేశారు, ఆయననే సస్టైన్ చేశారు అని. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారు ఈ 292 నామంలో? ఆయననే, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని. మరి ఆయన ఆల్రెడీ శివ సహస్రనామం చదువుతున్నాం అంటే ఆయనే, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము ఆ, ఆయనేమో మరి శివుడి మరి మెడలో లేదుగా. మరి శివుడి మెడలో ఉంది కానీ విష్ణు మెడలోనూ బ్రహ్మ మెడలోనూ లేదు కదా. అంటే దీనిని అందుకనే మనము ఈ నెల మనం నేర్చుకునేది ఏంటంటే అందుకే తత్వాన్ని, అంటే పైన ఉన్న దేహాన్ని కాకుండా తత్వాన్ని. అంటే మనం ఆ తత్వం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఒక మనిషితోటి కాదు 100 మనుషులతో కాదు ఎంతమందితోటైనా ఒకే రకంగా బిహేవ్ చేయగలం. ఎందుకు బిహేవ్ చేయగలం అంటే మనకి ఆ తత్వం యొక్క సారాంశం తెలిసిపోతుంది అనమాట. సో శివుడి యొక్క తత్వంని తెలుసుకుంటున్నప్పుడు మనకి మనుషుల యొక్క పూర్తి తత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాము అని మనము ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు ఇది. అది యా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఆ ఆ అమ్మవారిని మనము ఆ, పచ్చటి పసిమితోటి మనం ఎలా అయితే చెప్తున్నామో ఆ ఆ మాయా శక్తి అని ఎలా అయితే చెప్తున్నామో మరి మాయా శక్తి ఆయన మీద ఎందుకు ప్రభావితం చేయలేకపోయింది? మనమేమో ఇదంతా మాయ, అమ్మో మాయను దాటడం చాలా కష్టము అని ఎందుకు అనుకోగలుగుతున్నాము అంటే మన సుఖ దుఃఖాల నుంచి లోన్ అవుతున్నాం కాబట్టి. అందుకని అలాగా మాయాశక్తిని మనము తెలుసుకోలేకపోతున్నాం అనమాట. అదే శక్తిని తెలుసుకోగలగాలి, అందుకు ఆ పూర్తిగా సహకారం మనకి కావాలి అని అంటే శివుడి యొక్క శక్తిని తెలుసుకోగలగాలన్నమాట. ఇది సో ఇక్కడి కొంచెం ఇక్కడితోటి పాస్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చేతులు ఎత్తండి, నేను దానికి ఆన్సర్స్ చెప్తాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అలాగే మాధవి గారు మాట్లాడండి. లక్ష్మి మేడం. చెప్పండి. లక్ష్మి మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మన లాస్ట్ టైం హిమాలయం వెళ్ళిన లక్ష్మి మేడమే కదా మీరు? మొన్న లాస్ట్ అండి ఈ జూన్ ఇయర్ లో. నేను వచ్చానండి, అవునండి. ఇప్పుడు మాధవి నేను. మీరేదా కాదా మీరే కదా లాస్ట్ లక్ష్మి ఉన్న ఈ లక్ష్మి అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు మేడం. శివుడు అంటే అవును. ఎంత అద్భుతం. ఆ నెలవంకలో ఉన్న నిలవంక సందడి ఏంది పెట్టారు. దాని నుంచి మనం ఎంత అద్భుతంగా ఉండాలనేది. తర్వాత ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయితే మేడం. శివుడు ఆజ్ఞాచక్రంలో లయమవుతాడు అన్నది. ఆ ప్లస్ ఆ అమ్మవారు మరి అమ్మవారిని ఉంచుకున్న అమ్మవారు అంటే మనలో మూలాధారంలో ఉంటారు కదా. మరి స్వామి హృదయంలో పెట్టుకున్నాడనా మీరు? హృదయంలో విశుద్ధిలో గరలో ఉన్నదని అంటే మన వాక్కు అంత సరళంగా ఉన్నదని అది నేను గమనించుకున్నా. దాదాపుగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. అమ్మని మీరు ఏమన్నారు హృదయంలో ఉన్నదన్న మరి మూలధారలో ఆ కుండలిని రూపంలో అన్నప్పుడు కుండలిని రూపంలో మూలధారలో ఉంటాయి కదా. మీరు అది చెప్పిండ్రు అందుకే అడగాలని. ఓకే అండి. ఓకే అండి. తప్పకుండా అండి, ఒక్క నిమిషము. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే మన అమ్మవారు అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమ్మవారు ఆ గరళాన్ని తాగాలా వద్దా అన్నట్టుగా, అంటే ఆ గరళం ఫస్ట్ గరళమే వస్తుంది క్షీరసాగరం మదనం జరిగినప్పుడు. అంటే దేవతలకి రాక్షసులకి అంటే మనలో ఉన్న
దైవశక్తిని, రాక్షశక్తిని ఎప్పుడైతే మదనం చేస్తున్నామో అప్పుడు మనకి వచ్చినది గరళమే. అంటే ఎదుటివాడు ఏదైనా కోపంలో మాట్లాడినప్పుడు కూడా మనకు వచ్చింది గరళమే వచ్చింది. ఆ గరళం వచ్చినప్పుడు మనము అంటే ఇప్పుడు నేనే శివుణ్ణి అని అన్న ఆ ఆపాదన చేసుకుంటున్నాం కదా, మన శివతత్వాన్ని కదా తెలుసుకుంటున్నాము. సో నేనే శివుణ్ణి అన్నప్పుడు అది తాగాలా వద్దా, అంటే అటువంటి అవమానాన్ని నేను భరించాలా వద్దా, అటువంటి ఆ అవమానాన్ని నేను తీసుకోవాలా వద్దా, లేటు అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు అప్పుడు ఆ శివుడు ఏం చేశారట, క్షీరసాగర మదనం జరిగినప్పుడు శివుడు ఏం చేశారట, మొదటిసారిగా చూసింది అమ్మవారిని చూశారట. అమ్మవారు ఏం చూపించిందిట, తన హృదయాన్ని చూపించిందిట. తన హృదయాన్ని చూపించి ఆ హృదయం మీద ఉన్న మాంగళ్యాన్ని చూపించిందిట. అంటే ఆవిడ ఏం చూపిస్తోందంటే హృదయంతో నేను సమ్మతిస్తున్నాను అంటే. ఇక్కడ మూలాధారం అనే కాదు, ఇక్కడ ఆ, అమ్మవారి శక్తి ఆ మనం ఇప్పుడు ఎలా అయితే శివుడి యొక్క మెడ చుట్టూ ఆ ఆ పాము ఉంటుందో, వాసుకి ఉంటారో, ఆ వాసుకిని కుండలిని శక్తి కూడా అంటారు అనమాట. కుండలి శక్తి ఇక్కడ అది ఆపాదించింది అనమాట. ఆ కుండలిని శక్తిని చూపిస్తోంది అనమాట అక్కడ. అంటే ఆ కుండలి శక్తి ద్వారా తన యొక్క గొంతు మండకుండా ఉంది. అంటే గొంతు మండకుండా ఉంది అని అంటే ఎలాగా అంటే ఈ ఆ కుండలిని శక్తిని మన అన్ని చక్రాలు, ఒక్క మూలాధారమే కాదు అన్ని చక్రాలని జాగృతం చేసుకోవటమే కుండలిని శక్తి. ఆ శక్తి ద్వారా ఆయనని అక్కడ ఆపుకోగలుగుతున్నారు. అంటే మనం ఏం చేయాలి అని అంటే మనం కూడా మనకి ఇక్కడ కుండలిని శక్తి అని అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇది ఒక తాంత్రికంగా కాకుండా మనం ఇప్పుడు మనశాస్త్రవేత్తలు మన తత్వం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక ఆ, ఎలా తెలుసుకోవాలంటే ఒక అంటే మూలాధారం ఉందనుకోండి ఒక భయం రూపంగా తెలుసుకుంటున్నాం. అదే కనుక హృదయం దగ్గరికి వచ్చింది అనుకో ఒక ప్రేమ రూపంలో తెలుసుకుంటున్నాం. మణిపురంలో వచ్చింది అనుకోండి ఒక కాన్ఫిడెన్స్ తెలుసుకుంటున్నాం. సో అవన్నిటిని కూడా అంటే ఇప్పుడు ఒక కోపం ఎవరైనా ఒక హాలాహలం లాంటి విషం గనక చిమ్మితే మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం, దాన్ని జాగృత అవస్థతోటి మనము చేసి ఆ కుండలి శక్తి అంటే ఈ అన్ని 6 షట్చక్రాల యొక్క శక్తితోటి మనము అది మనం హర్ట్ చేసుకోకుండా, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా దీన్ని ఒక ప్రేమ పూర్వకంగా శక్తిని సంపాదిస్తున్నాం అనమాట. ఇప్పుడు మన శివశక్తి శివతత్వాన్ని చెప్పుకుంటున్నాం అంటే అక్కడ అమ్మవారిని తీసేయలేదు అనమాట. శివుడు అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండి చెప్తున్నదే మనకి ఈ శివశక్తి స్వరూపం యొక్క ఇది అన్నమాట. సారీ, మాధవి గారు చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది. బాగా థ్యాంక్ యూ. లక్ష్మి గారు చెప్పండి. మీరు కెమెరాలు కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుందండి మీరందరూ. మేడం నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. అయితే మిమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ సారి చూస్తున్నాను మేడం. కానీ మీరు క్లాస్ చెప్పినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను మేడం. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో మీరు ఇదే సారీ కట్టుకొని అక్కడ ఉండారు. మీరు అక్కడ అక్కడ చాలా మంది ఉంటారు, నేను ఒక్కదానే కాదు, అక్కడ చాలా మంది ఉంటారు. అక్కడికి మీరు వచ్చి అక్కడ క్లాస్ చెప్తున్నారు మేడం. ఇలా క్లాస్ చెప్తున్నారు. అక్కడే ముగ్గురు మగవాళ్ళు ఉండారు, చాలా మంది ఆడవాళ్ళు ఉండారు అనమాట. అందరూ వింటూ ఉండారు. చిన్న ఒక పసి పాప కూడా ఉంది. ఆ పాప అయితే చాలా చక్కగా వింటుంది మేడం ఈ క్లాస్. అలా నాకు అక్కడికి వచ్చాను మేడం. నేను ఫస్ట్ సారి నేను ఇప్పుడు ఈ ఫోన్ అంటే నాకు ఓపెనింగ్ ఉండదు అనమాట, మూసే ఉంటుంది. నేను అలా ధ్యానం చేస్తూ క్లాస్ వింటూ ఉంటాను. అయితే ఇప్పుడు ఓపెన్ చేసినాక నాకు ఎవరో వచ్చారని నేను ఆలోచిస్తున్నాను. ఈ వచ్చినాక అప్పుడు తెలిసింది ఇది ఈ ఈ మేడమే కదా అక్కడ నాకు క్లాస్ చెప్పింది, ఎంత బాగా చెప్పింది మనకు అందరికీ అట్లా అని చెప్పేసి ఆ ఒక దీంట్లో ఉండిపోయినాను మేడం. మైమరిచి ఉండిపోయినాను. అరే ఎంత బాగుంది, ఎంత బాగా చెప్పిందని. అంతమంది చెప్తున్నారు, చాలా బాగా చెప్పింది ఈ మేడం, చాలా బాగా చెప్పింది. చాలా థ్యాంక్ యూ మేడం. ఇది మీ ధ్యానంలో వచ్చిందా అండి? ధ్యానం అయిపోయినాక మీ క్లాస్
చెప్తుంటే నేను కన్ను మూసుకొని అలా వెళ్ళిపోయినాను మేడం. ఇంటూ అవునా? ఇంటూ అవునా? ఓకే. ఇంటూ వెళ్ళిపోయాక అక్కడ కూడా మీరే చెప్పారనమాట అవునా? అంతమందికి. మీకు నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ఆత్మ ప్రణామం. ఎంత బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. అసలు నేను ఇప్పుడే చూస్తున్నాను, అందుకనే నాకు ఇంత అందులోంచి రావడానికి ఈ టైం పట్టింది మేడం. ఈ మేడమే కదా చెప్పింది, ఈ మేడమే కదా. ఆ చిన్న బాబు కూడా ఎంత చక్కగా వింటున్నాడంటే అంత బాగా వింటున్నాడు మేడం. మనకి బాగుంది మేడం. మనం చాలా థ్యాంక్స్ అండి, మీకు ఆత్మ ప్రణామాలు. ఏంటంటే ఆ, మనకి బాబా గారు చెప్పినట్టుగా, లేదా మనము ఇవన్నీ చేస్తున్నది ఎందుకంటే మనం తెలుసుకోవడానికే అండి. మనము ఆ, బా- వేరే నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి. అంటే కిందటి సంవత్సరం మనకి కొంత జ్ఞానం వస్తే ఈ సంవత్సరం ఇంకొంత కదా మనకి. అలాగే మన జన్మ జన్మల నుంచి మన జ్ఞానం పెరగడానికే కదా. మనం ఆ ఎలాగైతే ఆ పరమేశ్వరుడి యొక్క శక్తిని మనం తీసుకొని మనం కూడా ప్రతిబింబంగా పైకి లే- వెలగాలని మరొకసారి మీకు ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆత్మ ప్రణామం. ఇంకెవరైనా ఉన్నారా అండి? ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5-6 నిమిషాలు ఉందండి. మనకు ఒక 10 నిమిషాల వరకు ఉంది. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నా. వాణి గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ అండి. బాగుంది మేడం క్లాసు. ఉమ్, నిజంగా ఆ శివుడు ఏ విధంగానైతే గరళాన్ని కంఠంలో దాచుకున్నాడో, అంటే అది పైకెళ్ళిన బాధనే, కిందికి వచ్చిన బాధనే. సో కరెక్ట్ అండి. మనం కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి విషయాలు ఏ విధంగా ఉంచుకోవాలి, అవి బయటికి వచ్చిన బాధనే, మన లోపల మనం తీసుకున్న మైండ్ లోపలికి తీసుకున్నా కూడా బాధనే. కరెక్ట్. కరెక్ట్. సో అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆలోచన చేసి, అంటే మనని కూడా ఆ మాట అంటే మనం కూడా అలానే బాధపడతాం కదా. అవును. సో మనం ఎలా ఆ బాధనివ్వడం అని ఆలోచించినప్పుడు నిజంగా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండగలుగుతాము. మన కరెక్ట్. అంటే చక్రాలు అన్నీ ఓపెన్ అయినప్పుడు, అంటే ఓపెన్ కానుగానే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, కరెక్ట్. అర్థం కరెక్ట్. చేసుకున్నప్పుడు ఇలాంటి పెయిన్ మనం ఇంకొకరికి ఇవ్వము. ఒకవేళ ఇంకొకరు మనకి ఇచ్చినా కూడా అంత ఫీల్ కాము, ఎందుకంటే వాళ్ళు మన స్థితిలో లేరు అని మనం అర్థం చేసుకుంటాం. అవును. ఎలా అయితే మనము తల్లి ఒక చిన్న బిడ్డని తను అర్థం చేసుకుంటుందో, వాడు కొడతాడనో, వాడేదో బురద మన మీద చల్లాడనో, ఎలా అయితే మనం అర్థం చేసుకుంటాం, మన హృదయం నుంచి అర్థం చేసుకుంటాం. ఇక్కడ అమ్మవారు అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ హృదయం నుంచి అర్థం చేసుకోవడం మొదలు పెడతామో, ఆ ఆ ఆ హృదయం నుంచి అర్థం చేసుకోవడం మొదలు పెడతాము, మనం ఆ ఎదుటి వాళ్ళని బాధపెట్టాం, మనం కూడా బాధపడం. వాడి ఉన్న స్థితిలో వాడు అలా అంతకంటే ఇంకా వేరేగా చేయలేరు అన్న ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం అలా కదలని వాళ్ళు మనని బాధ పెట్టట్లేదు, మనం బాధపడట్లేదు, ఆ కదలని స్థితి వచ్చేసరికి మనకి మనం ఇంకా మాయా శక్తి మన మీద పని చెయ్యదు. ఇంకా అది ఆ మాయాశక్తి ఏ విధంగా వస్తుంది? జ్ఞాన శక్తి ద్వారా ఆజ్ఞా చక్రం నుంచి మనకి వస్తుందని ఇక్కడ చాలా బాగా చెప్పారండి. మళ్ళీ మీకు థ్యాంక్ యూ అండి. మాకు కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. మీకు కూడా ఓకే అండి. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా అండి? ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేరు అంటే ఇంకా సరే అండి. నెక్స్ట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనము దీన్ని ముగించుకుందాం ఇంకా.
మీరు వచ్చిన వాళ్ళందరికీ, నా విన్న వాళ్ళందరికీ, ఆలోచించిన వాళ్ళందరికీ, మనమే శివతత్వంగా అయిపోయిన ప్రతి ఒక్కళ్ళకి, ఆ శివుడి యొక్క పూర్తి బింబాన్ని మనలో చూసుకున్న ప్రతి ఒక్కళ్ళకి, మనమే శివతత్వానికి, మనకి ఆ శివుడికి యొక్క భేదం లేదని చెప్పుకోవడానికి, ఆ శివుడి యొక్క బీజమే మనమని తెలుసుకున్నందుకు, మనకింతటి జ్ఞానాన్ని ఇస్తున్న మన గురువులు, ఆ పరమ గురువులు, పరమేష్టి గురువులు, ఆ పర ఆ ఆ సర్వేశ్వరి మాతకి, మన చుట్టూ ఉన్న దేవీ దేవతలకి, మనలో ఉన్న దేవీ దేవతలకి అందరికీ కూడా పూర్తిగా ఆత్మ ప్రణామాలు. పూర్తిగా సరెండర్ అయిపోయి మనం ఆ భగవంతుడిలో దత్తం అయిపోదాము, అంకితం అయిపోదాం. ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన వంశీకిరణ్ మాస్టర్కి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ క్లాస్ ముగిద్దామండి. థ్యాంక్ యూ. మేడం, మీ రికార్డ్ ఆపేస్తే నేను ఏం చేస్తాను మేడం?